దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు. లైవ్ చూస్తున్న మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. మీ అందరికీ పునరుత్థాన శుభములు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారా? దేవుని స్తుతిస్తున్నారా? దేవుని సన్నిధికి వచ్చి దేవుని మహిమ పరుస్తున్నారా? శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనతోనూ మన పాపముల కొరకు కన్నీరు కార్చి మనకు పాప విమోచన విడుదలను అనుగ్రహించిన దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మన దేవుడు గొప్ప దేవుడు, శక్తి గల దేవుడు, అద్భుతకరుడైన దేవుడు. ఆయనను ఆశ్రయించి వారికి ఏ మేలు తక్కువ చేయని దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో 43 సంకీర్తన, దేవా నాకు న్యాయం తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము, కపటము కలిగి దౌర్జన్యం చేయువారి చేతుల నుండి నీవు నన్ను విడిపించుదువు అని భక్తుడైన దావీదు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. దేవా అని దేవునికి మొరపెడుతున్నాడు. కష్టాల్లో, అంధకారంలో, మరి అనేక శ్రమలు, ఆటంకాల్లో ఉంటున్న దావీదుకు న్యాయం తీర్చమని మరి దేవునికి మొరపెడుతున్నాడు. హెబ్రీ భాషలో అవోన్ అంటే దీనికి అపరాధము, దోషము అనే అర్థాలు మనకి కనిపిస్తాయి. ఇందులో వంకర అనే భావం ఉంది. దేవుని యొక్క చక్కని నీతి మార్గాల నుండి ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా తొలగి వంకర త్రోవలో, వంకర మార్గంలో, వంకర స్వభావంతో నడుచుచు అనే అర్థాలు మనకి కనిపిస్తుంటాయి. ఈ పదానికి అన్యాయము, కీర్తన 43:1, 82:2లో అధర్మం గురించి, ద్వితీయోపదేశ కాండము 25:16, యోబు 27:7లో భక్తిహీనత గురించి మనకి కనిపిస్తుంది. యోబు 16:11లో కీడు గురించి, యెషయా 59:3లో దుష్టత్వము, కీర్తన 89:22లో అనే భావాలు కనిపిస్తుంటాయి. అయినను ప్రధానంగా దోషము అనే భావం ఉంది. సరైన సత్యమైన దాని నుండి తొలగిపోట అనే సాధారణ భావం కూడా కలదు. మలాకి 2:6లో యథార్థత లేమి అనే అర్థాలు మనకి కనిపిస్తుంటాయి. లేవి 19:15లో కూడా కనబడుతుంది. ఈ లోకంలో అపరాధ, దోషము, వంకర మార్గంలో నడుస్తూ అనేకులను వంకర మార్గంలో నడిపించేవారు, వంకర స్వభావంతో అనేకులను దేవుని ప్రణాళిక నుండి, దేవుని చిత్తం నుండి ఎడబాపేవారు మనకి ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు.